రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ఆహ్వానితులారా, రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ప్రియ స్నేహితులారా, దేవుని సన్నిధికి, ప్రియ దేవుని సన్నిధికి, దేవుని సన్నిధికి, హిత దేవుని సన్నిధికి, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, ప్రేమను పొందుటకు. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో మనం ప్రత్యేకంగా ఈ యొక్క విన్నపాల కోసం ప్రార్థన చేద్దాం. థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షోవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ Gade Naredi and all other souls to rest in peace. Mass offered by Gade Lucy Rani family members. Thanksgiving Mass to Almighty God for all the blessings and protection upon all family members, friends, relatives, and all humanity from all diseases and virus, and for peace and harmony in the whole world, especially on Israel, offered by Kenneth Joseph Holt and family members. For God's mercy upon the departed soul of Boga Maria Karnakumar, Mass offered by Boga Arogyam and family. For God's protection, good health of Manohar Sagar, Amal Sagar and Parvati, and for God's wisdom and bright future of Amal Sagar, Mass offered by Parvati. For the departed soul of Mary Shanti to rest in peace, and for the bright future for her children, Mass offered by Pushpa. For God's mercy upon the departed souls of Madhimi Velangani Raju, Madhimi Amardeep, Mass offered by Annapurna. For God's blessings upon family for salvation and for bright future of children, Mass offered by Yellapu Lakshmi. For God's mercy upon all orphan souls, Mass offered by Annapurna. For good health, good studies and wisdom of Vinnu, Mass offered by family members. Thanksgiving Mass and for good health, long life and deliverance from evil bondages to Anusha and family members on the occasion of birthday, Mass offered by Gangarapu, Anusha and Shravan. For good health, happiness in family and for bright future, good studies of Anik, and for God's mercy upon the people of Vijayawada and Khammam suffering with floods, Mass offered by Duggimpudi Suresh, Divya and Anik Reddy. ఈ యొక్క విన్నపాల కోసం ఈ యొక్క దివ్య బలి పూజలో మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రభు, నీవు నీతిమంతుడవు, నీ విధులు న్యాయమైనవి, ఈ దాసుని ప్రేమతో బ్రోవుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు మనకు వాక్కు ద్వారా తెలియజేస్తున్నారు ఏ విధంగా మన యొక్క శరీరమును ఉపయోగించి న్యాయసమ్మతమైనటువంటి జీవితమును మనం జీవించగలం అని పౌలు గారు మొదటి పట్టణంలో మనకు నేర్పిస్తున్నారు. అదేవిధంగా సువిశేషపట్నాన్ని మనం గమనించినట్లయితే ఊచ చేయగలవానికి దేవుడు స్వస్థతనిస్తూ ఉన్నాడు. మరి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ఈ యొక్క ఊచ చేయగలవానికి ఒకవేళ యేసు ప్రభు స్వస్థతనిచ్చితే ఏ విధంగా తను తప్పు పట్టి తన మీద నింద వేయాలి అనే ఆలోచనలు కలిగి ఉన్నప్పటికీ, ప్రభువుకు ఆ విషయం అంతా తెలిసినప్పటికీ ప్రభువే స్వయంగా వారిని అడుగుతూ ఉన్నారు.
సబ్బాతు దినమున, విశ్రాంతి దినమున మంచి చేయడం లేదా చెడు చేయడం ఏది ముఖ్యమైనది అని ప్రశ్నిస్తూ వారిలో ఉన్నటువంటి అవివేకమును తీసివేసి సత్యమును తెలియజేస్తూ ఆ యొక్క వ్యక్తికి స్వస్థతనిస్తున్నాడు. మరి అదేవిధంగా మన క్రైస్తవ జీవితంలో కూడా న్యాయసమ్మతమైనటువంటి జీవితమును మానవులమైన మనందరము కూడా జీవించాలని, గతించిన జీవితంలో ముఖ్యము కాదు, జీవిస్తున్నటువంటి ఈ యొక్క ప్రస్తుత జీవితాన్ని మనము జాగ్రత్తగా గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలని ప్రభు వాక్కు ద్వారా నేర్పిస్తున్నారు. కావున ఈ యొక్క దివ్య బలి పూజలో యోగ్యరీతిగా పాల్గొనుటకు మనం చేసిన తప్పిదములను, పాపములను ఒప్పుకుంటూ పాపక్షమాపణ కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మనల్ని నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపము. ప్రార్థించుదాం. ఓ సర్వేశ్వర, నీవు ప్రేమతో మమ్ము రక్షించితివి. నీ బిడ్డల మగు దత్తత భాగ్యమును మాకు దయచేసితివి. నీకు ప్రేమైన ఈ పుత్రులను జాలితో చూడు. క్రీస్తు నమ్ముకొనిన వారు నీ నుండి నిజమైన స్వాతంత్రమును, శాశ్వత వారసత్వమును పొందుదురుగాక. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. అన్యుల సైతము చెయ్యరాని మహాదారుణమైన వ్యభిచార దోషము మీ అందు ఉందని వదంతి కలదు. ఏలైనా ఒకడు తన సవతి తల్లిని ఉంచుకొని అనుట అయినచో మీరు ఎట్లు ఇంకనూ గర్వపడగలరు? మీరు శోకింపవలదా? అట్టి వ్యక్తిని మీ నుండి బయటికి గెంటివేయవలెను. వాస్తవముగా శారీరకముగా నేను మీకు దూరముగా ఉన్నాను. నా ఆత్మ మీతోనే ఉన్నది. నేను మీతో ఉన్నట్లుగానే భావించి మన ప్రభువుకు యేసు నామమున ఆ దారుణమును చేసిన వ్యక్తిపై తీర్పు చెప్పి తిని, మీరు సమావేశమగునప్పుడు నేనును ఆత్మ ద్వారా మీతో ఉందును కనుక మన ప్రభువుకు యేసుక్రీస్తు శక్తి వలన ఆ వ్యక్తి శారీరకముగా నాశనమగుటకే వానిని సైతానుకు అప్పగించి వేయుడు. అప్పుడు ప్రభు దినమున వాని ఆత్మ రక్షింపబడగలదు. గర్వించుట మీకు సముచితము కాదు. కొద్దిపాటి పులిసిన పిండినంతను పులియజేయునని మీకు తెలియను గదా. పాపమును, ఈ పాత పులిసిన పిండిని తీసివేయవలెను. అప్పుడు మీరు ఏమాత్రమును పులియని క్రొత్తదగు పిండి వలె ఉందురు. నిజముగా మీరు అట్టివారేనని నాకు తెలియను. ఏలైనా పాస్కా గొర్రెపిల్లయగు క్రీస్తు బలి చేయబడెను. కాబట్టి ద్వేషము, దౌష్ట్యము అను పాత పిండితో చేసిన రొట్టెతో కాక నిజాయితీ, సత్యము అను వానితో కూడిన పులియని పిండితో చేసిన రొట్టెతో మనము పండుగ చేసుకొందుము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మన
అతనికి వందనములు అర్పింపుడు, అతని ప్రేమ కలకాలం ఉండును. అతనికి వందనములు అర్పింపుడు, అతని ప్రేమ కలకాలం ఉండును. రెల్లు సముద్రమును పాయలుగా చీల్చెను, ఫరోను సైన్యమును అతడు ముంచి వేసెను, అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు, అతని ప్రేమ కలకాలం ఉండును. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు, అతని ప్రేమ కలకాలం ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు, అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 6వ అధ్యాయము 6వ వచనం నుండి 11వ వచనం వరకు. యేసు మరి యొక్క విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళి ఉపదేశింపనారంభించెను. అచ్చట కుడి చేయి ఊచపోయిన వాడు ఒకడు ఉండెను. విశ్రాంతి దినమున స్వస్థపరిచినచో యేసుపై నేరము మోపవచ్చునని ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు పొంచియుండిరి. వారి ఆలోచనలను గ్రహించిన యేసు ఊచ చేయి వానితో, లేచి నా మధ్య నిలబడుము అనెను. వాడు అట్లే లేచి నిలబడెను. ఆయన వారితో, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, జీవితమును రక్షించుట న్యాయమా, జీవితమును నాశనము చేయుట న్యాయమా అని మిమ్ము ప్రశ్నించుచున్నాను అని చుట్టుప్రక్కల కలియచూచి వానితో, నీ చేయి చాపుము అనెను. వాడు అటులనే చేయి చాచెను. వాని చేయి చాచి రెండవ చేతి వలె బాగుపడెను. అది చూచి వారు వెర్రి కోపంతో యేసును ఏమి చేయుదమా అని మంతనములు సలుపసాగరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు మనం సువిశేష పట్టణంలో విన్న విధంగా యేసు ప్రభువారు పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు చూస్తూ ఉండగా, వారి యొక్క మదిలో ఎన్నో ఆలోచనలు కలిగి ఉండగా, వారి ఎదుటనే ప్రత్యక్షముగా ఊచ చేయగల వానికి స్వస్థతనిస్తూ ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. ఈ యొక్క పరిసయ్యులు మరియు ధర్మశాస్త్ర బోధకులు విశ్రాంతి దినమున యేసుక్రీస్తు స్వస్థపరిస్తే
అతని మీద నేరం మోపవచ్చనే తలంపుతో ఉండగా యేసు ప్రభు వారి తలంపులను పసిగట్టారు. యేసు ప్రభుకు ముందుగానే వారి యొక్క ఆలోచన అన్నీ కూడా తెలుసు. ఈ సందర్భంలో యేసు ప్రభు ఎందుకు ఆ యొక్క వ్యక్తికి స్వస్థతను ఇవ్వాలని కోరుకుంటున్నాడు? ఇతరులు తన మీద కన్ను వేసినా, తనను ఏదో ఒక నేరముతో తనని సమాజానికి పరిచయం చేయాలన్నా, తనకు చెడు పేరు తీసుకురాని ప్రయత్నంతో వాళ్ళు ఉన్నప్పటికీ, యేసుప్రభుకి ఇవన్నీ తెలిసినప్పటికీ ఎందుకు ఆ యొక్క స్వస్థత చేయాలనుకుంటున్నాడు? నీవు నేను గమనించినట్లయితే మనందరి జీవితాల్లో మనకు తెలియకుండానే మంచి చేయాలనే ఆలోచన, ఆశ మనందరికీ కూడా ఉంటుంది. అయినప్పటికీ ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో అది చేయకుండా, ఏదైతే చేయకూడదు అనుకుంటున్నామో దాన్నే చేసే ప్రయత్నం మనం చేస్తాం. అది మానవుల యొక్క సహజ లక్షణం. అంతేకాదండి, పునీత పౌలు గారే స్వయంగా మనకు చెప్తూ ఉన్నారు. రోమీయులకు రాసిన లేఖ 7వ అధ్యాయం 15వ వచనంలో, తను ఒక గొప్ప పునీతుడు, యేసుక్రీస్తుని స్వయంగా స్వరమును ఆలకించి తన యొక్క జీవితాన్ని పరిపూర్ణంగా మార్చుకొని దేవునికి అంకితం చేసినటువంటి అంత గొప్ప సేవకుడు కూడా ఒకానొక సందర్భంలో అంటూ ఉన్నాడు, నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను, ఏది చేయకూడదో అదే చేస్తున్నాను. అనగా ప్రియ సోదరి సోదరులారా, గమనించాలి, మనందరి జీవితాల్లో మంచికి చెడుకు మధ్యలో ఒక పోరాటం జరుగుతుంది. మానవులమైన మనం దేవుని బిడ్డలుగా మంచి చేయాలనే ఆలోచన మనకున్నప్పటికీ ఈ భూలోకమైనటువంటి ఆలోచనలతో, తాత్కాలికమైనటువంటి సంతృప్తి కోసం, సైతానుకు సంబంధించినటువంటి ఆలోచనతో మనం మంచిని పక్కన పెట్టి చివరికి చెడును చేయడంలో పాల్పడుతూ ఉంటాం. ఇక్కడ ఉన్నటువంటి పరిసయ్యులకు, ధర్మశాస్త్ర బోధకులకు తెలుసు యేసు ప్రభు చేసేటటువంటి పని మంచిదే అని తెలిసినప్పటికీ ఆ మంచిలో కూడా ఏదో ఒక తప్పు దొరకదా అనేటువంటి ఆలోచనతో వేచి చూస్తున్నారు. ఈనాటి సమాజంలో కూడా మనం గమనించినట్లయితే, ఒక వ్యక్తిని నువ్వు ఇష్టపడకపోతే, ఒక వ్యక్తి నాకు ఇష్టం లేదు అనే ఆలోచన నీలో నాలో కలిగితే ఏదో విధంగా వారి మీద నిందలు వేసి, లేనిపోని సృష్టించి, వాళ్ళ మీద అబద్ధాలు చెప్పి వాళ్ళు వెళ్ళే వరకు, లేకపోతే వాళ్ళు మనకు దూరం అయ్యే వరకు మనం సంతోషంగా ఉండము. ప్రియ సోదరి సోదరులారా, గమనించాలి, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి పాపుల మధ్య జీవించడానికి రానవసరం లేదు. పరలోకంలో ఉండి కూడా మనందరినీ కూడా నడిపించేటటువంటి శక్తి ఉన్నప్పటికీ నీలాగా నాలాగా యేసు ప్రభు ఒక మనిషిలాగా మారాడు. దేవుడే మనుష్యుడై ఈ లోకాన్ని అవతరించాడు. కానీ మనిషిగా పుట్టినటువంటి మనము ఇతర మనిషిని ప్రేమించాలంటే మాత్రం ఎంతో కష్టం. ప్రేమించని పక్కన పెట్టండి, ఒక వ్యక్తిలో 10 చెడు గుణాలుంటే మనం 20 చెడు గుణాలను కల్పించి చెప్పేటటువంటి మనుషులుగా ఉంటున్నామే తప్ప, అతనిలో 10 చెడు గుణాలుంటే కనీసం ఒక మంచి గుణం అన్నా ఉండదా అనేటువంటి ఆలోచన మాత్రం మనం కలిగి ఉండడం లేదు. చేయడానికి మనం ప్రార్థన చేస్తాం, గొప్ప గొప్ప ప్రసంగాలు మాట్లాడుకుంటాం, ధ్యానించుకుంటాం, గంటలు గంటలు దేవుని స్తుతిస్తాం. కానీ నీతో పాటు పని చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని మాత్రం నువ్వు ఖచ్చితంగా ఏదో విధంగా నీకు నచ్చకపోతే వాళ్ళు వెళ్ళే వరకు కూడా నీలో ఆ సంతోషం ఉండదు. వారి యొక్క జీవితాన్ని నాశనం చేసే వరకు కూడా నువ్వు ఆగవు. ఇది కేవలం సాతానుకున్నటువంటి లక్షణం మాత్రమే. ప్రియ సోదరి సోదరులారా, గమనించాలి, మనిషి ఇంకొక మనిషిని ప్రేమించలేకపోతున్నాడు. ఈ లోకంలో 100% పర్ఫెక్ట్గా జీవించే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నిస్తే, నిన్ను అడిగినా మీరు నన్ను అడిగినా నేను చెప్పే సమాధానం ఎవరు కూడా లేరు. నీకు నీవు ఒకసారి ప్రశ్నించుకో. ఎవరి కోసమో సమాధానం చెప్పనవసరం లేదు. నీకు నీవు ఒకసారి ప్రశ్నించుకో. నీవు 100% మంచి గుణాలు కలిగి జీవించే ఒక వ్యక్తివా? నీలో పాపము లేదా? నీలో చెడు ఆలోచనలు లేవా? నీలో బలహీనత లేవా? అంటే
ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా లోపాలు, బలహీనతలు ఉన్నాయి. మరి నీకు నాకు ఇన్ని బలహీనతలు ఉన్నప్పుడు ఇతరులో ఉన్న బలహీనతలు మాత్రమే నీకు కనిపిస్తున్నాయంటే, ఇతర యొక్క బలహీనతలు మాత్రమే నువ్వు ఇతరులకు చూపిస్తూ వారిని అవమానపరుస్తూ వారిని తీసివేయాలి, లేకపోతే వాళ్ళని ఒక మానవులుగా చూడకుండా వాళ్ళని అగౌరవపరుస్తూ జీవించేటటువంటి జీవితం నీవు నేను ఒకవేళ జీవిస్తున్నట్లయితే ఒక్కసారి నీ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టండి. ఒకసారి ధ్యానించండి. నేను ఒక మనిషిని ఒక మనిషిగా నేను మాట్లాడిస్తున్నానా, లేదా ఒక మనిషిని మనిషిగా కాకుండా లేనిపోని నిందలతో, లేనిపోని అబద్ధాలతో వారిని మనం టార్గెట్ చేస్తున్నామా? ఈరోజు ఈ సూసెస్ పట్టణాన్ని మనం ధ్యానించుకునే అంశం ఇదే. యేసుక్రీస్తు మంచి పని చేస్తున్న విషయము పరిసయ్యులకు తెలుసు, ధర్మశాస్త్ర బోధకులకు తెలుసు, వారు చేయలేరు అని కూడా వాళ్ళకి తెలుసు. కానీ మేము చేయలేము కదా, మరి అలాంటప్పుడు ఆ యొక్క యేసు ప్రభు విధంగా చేస్తాడు, చెయ్యకూడదు. ఒకవేళ చేసినా అతనిలో తప్పు పట్టాలి, ఆ తప్పుని ప్రపంచానికి చూపించాలి, ఆ తప్పుని ఏ విధంగా వెలికి తీయాలి. బాగా గమనించాలండి, వీళ్ళు ఒక్కమ్మడిగా పరిసయ్యులు మరియు ధర్మశాస్త్ర బోధకులు కలిసి, అనగా ముగ్గురు కావచ్చు, నలుగురు కావచ్చు, ఒక గ్రూప్. ఈ గ్రూప్కున్న లక్ష్యం ఏంటంటే ఎవడెవడిలో తప్పులు వెతకాలి, ఎప్పుడెప్పుడు తప్పు దొరుకుతుంది, ఆ తప్పు దొరికినప్పుడు ఏ విధంగా వారిని అవమానపరచాలి, ఏ విధంగా వాళ్ళని హేళన చేయాలి, ఏ విధంగా వాళ్ళు చేసే మంచి పనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. కేవలం వాళ్ళు మాత్రమే బాగుండాలి. బాగా గమనించాలి. ధర్మశాస్త్ర బోధకులు సమాజంలో గొప్ప వ్యక్తులు, ధర్మాన్ని బోధించేవాళ్ళు, ధర్మశాస్త్ర బోధకులు వాళ్ళు. పరిసయ్యులు ఈ యొక్క మోషే ధర్మశాస్త్రము తూచా తప్పకుండా పాటించేవాళ్ళు, ప్రతి ఒక్క నియమాన్ని కూడా సక్రమంగా పాటించేవాళ్ళు. కానీ వీళ్ళు ఇన్ని ధర్మశాస్త్రాన్ని బోధించిన, విధులను బైబిల్ను వాళ్ళు తూచా తప్పకుండా పాటించిన వాళ్ళ జీవితాలు దేవునికి చాలా దూరంగా ఉన్నాయండి, చాలా దూరంగా ఉన్నాయి. అది ఆ సమయంలో వాళ్ళకు గుర్తు రాదు. వాళ్ళు అనుకుంటారు, ఓ నేనేం చేస్తున్నా, నేను చేసేది మంచే కదా, ఇతరుల గురించి చెప్పడంలో నాదేం తప్పు ఉంది, అడిగినప్పుడు చెప్పాలి కదా, లేనిపోని చెప్పి ఏ విధంగా అయితే నాకు ఇష్టం లేని వ్యక్తిని తనని చంపేయడమో, తనని తీసివేయడమో, లేకపోతే ఇంకో విధంగా వాళ్ళని అవమానపరచడం. యేసుక్రీస్తు ప్రభువుకు జరిగినటువంటి అన్యాయం ఇదే. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు కూడా చెడు పని చేయలేదు, దొంగలించలేదు, ఇతను అవమానపరచడం లేదు. చేసిన పనులన్నీ కూడా మంచి పనులే. ఇతరులకు సహాయం చేశాడు, మంచి నేర్పించాడు, మంచి జీవితాన్ని జీవించాలని సూత్రాలు నేర్పించాడు. సమాజంలో వెలివేయబడినటువంటి వారి కోసం వాళ్ళకి స్వస్థతనిచ్చాడు. కళ్ళు లేని వారికి, చేతులు లేని వారికి, కాళ్ళు లేని వారికి, మతిస్థిమితం లేని వారికి, మరణించిన వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించినప్పటికీ ఎందుకు ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు యేసులో చెడును మాత్రమే వెతుకుతున్నారు, మంచిని వెతకడం ఆపేశారు? ప్రియ సహోదరి సహోదరులారా, కారణం ఒకటి, అదేమిటంటే మనలో క్రీస్తు లేకపోవడం. ఒకవేళ నీలో క్రీస్తు ఉన్నట్లయితే ఇతరులలో నువ్వు మంచిని చూడడానికి ప్రయత్నం చేస్తావు. 10 సందర్భాలు నీకు చెడు ఎదురైనప్పటికీ కనీసం 11వ మంచి చేసినప్పుడు సరే పర్వాలేదు, ఈ యొక్క వ్యక్తి మంచి పని ఒకటైనా చేశాడు అని భావన మనలో ఏర్పడుతుంది. ఇలాంటి భావన నాలో లేకుండా ఒక వ్యక్తి పట్ల నాకు ఇష్టం లేదనుకోండి, ఆ వ్యక్తిని నేను పదే కేవలం చెడును మాత్రమే వెతుకుతున్నానంటే మనలో క్రీస్తు లేడు. కేవలం మనం ధర్మశాస్త్ర బోధకుల్లాగా పైన పటారం లోన లోటారం, అనగా సున్నము కొట్టినటువంటి సమాధులు అని యేసు ప్రభు చెప్పిన డైలాగ్ మామూలుగా ఉండదండి. ఆ మాట విన్నప్పుడు ఆ పరిసయ్యులకు, ధర్మశాస్త్రాలకు వారి గతం పుట్టినప్పటి నుంచి వాళ్ళు చచ్చే వరకు ఆ డైలాగ్ వాళ్ళకి గుర్తు వచ్చిండాలి. ఎందుకంటే ప్రభు చెప్పిన మాట అంత సర్వసాధారణమైన మాట కాదు. చూడ్డానికి సమాధుల వలె తెల్లగా డెకరేషన్లు, మేకప్లు, ప్రజలకు గొప్ప దైవభక్తుల్లాగా నటన జీవితాన్ని జీవిస్తూ లోన మాత్రం ఎవరిని ఏ విధంగా ముంచాలి,
ఎవడిని ఏ విధంగా ఎవడిలో తప్పు వెదకాలి, ఒకవేళ తప్పు దొరికితే వాడిని ఏ విధంగా నాశనం చేయాలి అనే ఆలోచనతో ఈరోజు ప్రజలు జీవిస్తున్నారు. ఆ రోజు క్రీస్తు ప్రభు జీవించినప్పుడు ధర్మశాస్త్ర బోధకులు పరిచయులు అదే విధంగా జీవించారు. ఈరోజు మన సంఘములో కూడా, మన సమాజంలో కూడా మంచి చేసే వారి పట్ల జనాలు ఈ విధంగానే ఉంటున్నారు. కానీ ప్రభు మంచి చేయడంలో ఎన్నటికీ కూడా ఆపలేదు. ప్రభువుకు తెలుసు. ఆ యొక్క వాక్యంలో విన్నట్లయితే లూకా సువార్త 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుంటే ఎంతో చక్కగా ప్రభు చెప్తున్నాడు. వారి ఆలోచనలు యేసు ప్రభు గ్రహిస్తున్నాడు. అనగా యేసు ప్రభుకి తెలియదని కాదు, తెలుసు, కానీ తను మంచి చేయడాన్ని ఆపడం లేదు. వాక్యం చదువుకుందామా? లూకా సువార్త 6వ అధ్యాయం 8వ వచనము. వారి ఆలోచనలను గ్రహించిన యేసు ఊచ చేయి వానితో, లేచి మా మధ్యను నిలవబడుము అనెను. వాడు అట్లే లేచి నిలబడెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, వారి ఆలోచనలు యేసు ప్రభు గ్రహించాడండి. ఈరోజు వాళ్ళకి యేసు ప్రభుకు తెలుసు. ఆ యొక్క పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు నేను ఈ మంచి పని చేస్తే నాలో చెడును వెతికి నన్ను ప్రపంచానికి ఒక చెడు వ్యక్తిగా పరిచయం చేయాలి అనే ఆలోచన వారికి ఉందని యేసు ప్రభుకు తెలిసినప్పటికీ ఆ ఊచ చేయగలవానితో చెప్తూ ఉన్నాడు, లేచి మా మధ్య నిలబడుము. అనగా యేసుక్రీస్తు ప్రభు మంచిని చేయడంలో ముందుకు వెళ్ళడమే కాదు, ఇతరులకు కూడా మంచి చేయడానికి ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఈరోజు నేను ఒక మంచి జీవితం జీవించగలుగుతా అంటే ఇది నాలో ఉన్నటువంటి గొప్పతనం కాదు, నేను నేర్చుకున్నటువంటి చదువులు కాదు, నేను పొందుకున్న జ్ఞానం కాదు, దేవుడిస్తున్నటువంటి ప్రోత్సాహం. ప్రజలు ఏమనుకున్నా, ఎన్ని విధాలుగా నిందలు వేసినా, ఎన్ని విధాలుగా చుట్టూ ముళ్ళు వేసి చుట్టూ సింహాలను వదిలి ఎప్పుడెప్పుడు వీడు దొరుకుతాడా అనేటువంటి నెగిటివ్ ఆలోచనతో జీవిస్తున్నప్పటికీ నీవు నేను గ్రహించాలి, క్రీస్తు ప్రభు నీకు తోడుంటే, క్రీస్తు ప్రభు నీ కుడివైపున ఉంటే, ప్రియ సహోదరి సహోదరులారా, నిన్ను ఎవ్వరు కూడా ఆపలేరు, నిన్ను ఎవ్వరు కూడా తాకలేరు. దానియేలును ఆ సింహాలు ముక్కలు ముక్కలుగా తినేసేయాలి, కానీ ఏ సింహము కూడా దానియేలు జోలికి వెళ్ళలేదు. అది కేవలం దేవుని యొక్క సంకల్పం. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎంతోమంది బైబిల్లో ప్రవక్తలను, పునీతులను చూస్తూ ఉన్నాం, ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులను చూస్తూ ఉన్నాం. వాళ్ళందరూ కూడా వాళ్ళ స్వతహాగా పొందుకున్నటువంటిది కాదు, దేవుడిచ్చినటువంటి అనుగ్రహం. కావున మంచి చేయాలంటే నేను మంచివాణ్ణి అని సమాజానికి నువ్వు చెప్పుకోవడం కాదు, నువ్వు కాదు మంచివాడివి, నీలో ఉన్న దేవుడు నిన్ను మేల్కొల్పి మంచిని చేయిస్తున్నాడు. కానీ నువ్వు ఇతరుల్లో చెడును వెతుకుతున్నావంటే నీలో ఉన్నటువంటి సాతాను చెడును వెతికేటటువంటి మనిషిగానే నిన్ను ఉంచుతుంది, నిన్ను లేవనెత్తరు. తాత్కాలికముగా నీకు చాలా సంతోషం ఉంటుంది, నువ్వు అనుకున్నది సాధించాను, వాణ్ణి చేశాను, వీన్ని కింద పడేశాను అని నువ్వు సంతోషంగా గంతులు వేయవచ్చు, కానీ ఎన్నటికీ కూడా లేవలేవు. ఎందుకంటే నీ వెనకలు ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి సాతాను. ద్వేషముతో, చెడు భావనలతో, చెడు ఆలోచనలతో, అబద్ధాలతో సృష్టించి ఇతరులను నువ్వు నాశనం చేయాలనుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించు, నీలో క్రీస్తు ఉన్నాడా, నీలో సాతాను ఉన్నాడా? ప్రియ సహోదరి సహోదరులారా, సాతాను కూడా దేవుని స్తుతిస్తాడు. కారణం దేవుని స్తుతించాలనే ఉద్దేశం కాదు, స్తుతించే వారిని ఏ విధంగా పక్కకు తీసుకువెళ్ళాలి. సాతాను యొక్క లక్ష్యమంతా కూడా అది. నువ్వు ఒక మార్గంలో నడుస్తూ ఉంటే, ఒక హైవేలో వెళ్తూ ఉంటే, నీకు ఒకే ఒక రోడ్డు కనిపించినప్పుడు నువ్వు ఎటు కుడివైపు చూడవు, ఎడంవైపు చూడవు, కేవలం అదే రోడ్లో ముందుగా ఏకాగ్రతతో వెళ్తావు. ఎందుకు? వేరే రోడ్డు లేదు. సాతాను నిన్ను చెడు మార్గంలోకి నడిపించడు, కేవలం ఒక రోడ్డు చూపిస్తాడు, చిన్న రోడ్డు, చూడ్డానికి అందంగా ఉంటుంది. నువ్వు సక్రమంగా హైవేలో వెళ్తూ ఉండగా సాతాను చేసే తప్పు కాదు, కేవలం నీకు మార్గాన్ని చూపిస్తాడు. నీవు ఆకర్షితుడివై నువ్వు అటు వెళ్ళినప్పుడు బోల్తా పడేది మనమే. కానీ ప్రభువు చెప్తున్నాడు, అరే బాబు, అరే అయ్యా, నీకోసం ఇంత పెద్ద హైవే చేశాను, దిక్కులు ఎందుకు చూస్తున్నావు, మంచిగా రా అన్నప్పుడు సాతాను దూరం నుంచి చిన్న చిన్న మార్గాలు చూస్తారు. ఆ మార్గాలు మనకు తాత్కాలికంగా ఆనందం ఇస్తాయి,
నిన్ను పొగడతారు, వావ్ వెరీ గుడ్ మ్యాన్, చాలా బాగా చేస్తున్నావు, మంచి పని చేస్తున్నావు, వాడేం చేస్తున్నాడో చెప్పు, వీడేం చేస్తున్నాడో చెప్పు, వాడు చేసే తప్పులు చెప్పు. పొగుడుతారు, తప్పట్లు కొడతారు, నిన్ను అట్లా పైకెక్కిస్తారు. చివరికి సమాధి పెట్టెలో పెట్టి గుడ్ బై అని చెప్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, ధర్మశాస్త్ర బోధకులు గొప్ప వ్యక్తులు, సమాజంలో పరిసయ్యులు గొప్ప వ్యక్తులు. నువ్వు జీవించవలసింది గొప్ప వ్యక్తిగా కాదు, మంచి చేసే వ్యక్తిగా. నువ్వు గొప్ప గొప్ప సేవలు చేయనవసరం లేదు, ఒక మంచి వ్యక్తిగా ఈ లోకంలో జీవించడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నట్లయితే చాలు. ఎందుకంటే ప్రభువే స్వయంగా చెప్తున్న 9వ వచనంలో, ఆయన వారితో, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, జీవితం రక్షించుట న్యాయమా, జీవితం నాశనం చేయటం న్యాయమా అని మేము ప్రశ్నించుచున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు వారి యొక్క ఆలోచన గ్రహించి వాళ్ళని తిరిగి ప్రశ్నిస్తున్నాడు. కనీసం ఇప్పుడైనా వీళ్ళు అర్థం చేసుకుంటారేమో, ఇప్పుడైనా వీళ్ళు కనీసం వారికి ఇచ్చిన బుద్ధిని ఉపయోగిస్తారేమో అని చెప్తూ ఆ ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులకు పిలుస్తున్నాడు, అడుగుతున్నాడు. మేలు చేయట ధర్మమా, మంచి చేయట ధర్మమా, ఇది న్యాయమా, ఇది అన్యాయమా? అప్పటికి కూడా వాళ్ళ ఆత్మీయ కనులు తెరవబడలేదు. ఎప్పుడు మనం దేవుని పరిపూర్తిగా అర్థం చేసుకుంటామంటే, మనము సాతాను చేత కొట్టబడి, నశింపజేయబడి, కింద పడి, దొర్లి తిరిగి లేవలేని పరిస్థితులు ఉన్నప్పుడు, అయ్యా యేసయ్యా ఇన్ని రోజులు నిన్ను అర్థం చేసుకోలేదు, నేను మూర్ఖులు నమ్ముకున్నాను, మూర్ఖులతో జీవించాను, ఇప్పుడు నాకు అర్థమవుతుంది జీవితం అంటే ఏంది. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నీతో ఉన్నప్పుడు నీకు చెయ్యి లేకపోయినా, కాలు లేకపోయినా, యేసు ప్రభు ఊచ చేయగలవానికి ఏ విధంగా అయితే ఆ యొక్క ధర్మశాస్త్ర బోధకుల మధ్య, పరిసయ్యుల మధ్య నిలబడి, ఇక్కడ రా, లేచి నిలబడు, మా మధ్య నిలబడు అని నిలబెట్టాడో, అదేవిధంగా నువ్వు క్రీస్తు కోసం న్యాయముగా మంచిని చేయడంలో, నువ్వు నమ్ముకున్న ధర్మంలో నువ్వు జీవిస్తున్నట్లయితే యేసు ప్రభు ఒక్కరోజు నిన్ను లేవనెత్తుతాడు. సమాజంలో నువ్వు గొప్ప వ్యక్తిగా ఉండకపోవచ్చు, కావలసినంత డబ్బు సంపాదించకపోవచ్చు, కావలసినటువంటి అర్హతలు నీకు రాకపోవచ్చు, కావలసినటువంటి పేరు ప్రఖ్యాతులు నీకు ఉండకపోవచ్చు, కానీ ఈ లోకంలో కావాల్సింది ఇవి కాదు. కేవలం ఉన్నన్ని రోజులు, ఈ లోకంలో జీవించే చివరి రోజు వరకు నేను మంచిని చేసి చచ్చిపోతా అని ఒక్క కోరిక నీలో పెట్టుకోవాలి, నాలో పెట్టుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవులకు మించినటువంటి ఇంత గొప్ప ఆలోచన ఇంకా వేరేది ఏదీ లేదు. కానీ నేను గుర్తుపెట్టుకోవాలి, నువ్వు జీవించిన ఈ సంవత్సరం అంతా కూడా నీకు ప్రపంచం అన్యాయంగా కనిపించినా, ఒక్క సందర్భం మాత్రం ఈ జీవితం మనకి న్యాయాన్ని నేర్పిస్తుంది. ఆ న్యాయం నేర్చుకునే రోజు నేను ఈ లోకంలో బతికి ఉండం. అదేంటంటే ప్రియ సహోదరి సహోదరులారా, మరణం. మరణం నీకు నాకు న్యాయ సమ్మతంగా ఉంటుంది, న్యాయాన్ని మాత్రమే చూపిస్తుంది. నువ్వు బతికున్నప్పుడు నీకు డబ్బు లేకపోతే నేను లోపలికి రానివ్వకపోవచ్చు, డబ్బులు ఉన్నప్పుడు నీకు గొప్ప గొప్ప పొగడతలతో పొగడవచ్చు, కానీ మరణం మాత్రం నువ్వు ధనికుడివైనా, నువ్వు పేదవాడివైనా, నీకు ఏమున్నా లేకపోయినా సమానంగా మాత్రమే ఉంటుంది. చచ్చినోన్ని ఎవరు కూడా మేఘాల్లో పాతిపెట్టరు. చచ్చినోన్ని ప్రతి ఒక్కడు ఈ లోకంలో పుట్టి పెరిగి పేరు ప్రఖ్యాతులు అన్నీ సంపాదించినోడు చివరికి పాతిపెట్టబడేది మట్టిలోనే. కానీ లేదు, ఈ వ్యక్తి గొప్ప గొప్ప ప్రసంగాలు చెప్పాడు, వీడు గొప్ప గొప్ప సేవలు చేశాడు, వీడు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నాడు, మేఘాల్లో పాతి పెడదాం, జరగదు. మరణం మాత్రం దేవుడు న్యాయంగా సృష్టించాడు. ఎందుకంటే కనీసం చచ్చే సమయానికన్నా మనిషి అర్థం చేసుకుంటాడేమో, కానీ మనిషి చచ్చే వరకు కూడా నేర్చుకోడు. మనిషికి ఉన్నటువంటి ఈ లోపం వలన బతికినన్ని రోజులు అర్థం చేసుకోకుండా చివరికి చచ్చే సమయానికి కూడా అర్థం చేసుకోలేడండి. కానీ క్రీస్తు ప్రభు నీకు నాకు తెలియజేస్తున్నారు, ఎవరు తప్పులు వెతికినా నీకు అనవసరం. నువ్వు మంచి చేయాలనుకుంటున్నావా, ఊచ చేయగలవానికి చెయ్యి. దుఃఖంలో ఉన్నవాడికి నువ్వు మంచి మాట మాట్లాడాలనుకుంటున్నావా, చెయ్యి. ఏడుస్తున్న వాడికి నువ్వు ఒక ధైర్యం చెప్పాలనుకుంటున్నావా, చెయ్యి. అవకాశం రాదు. నీ జీవితం ఎప్పుడు అంతమైపోతుందో తెలియదు, నా జీవితం ఎప్పుడు అంతమైపోతుందో తెలియదు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఈరోజు ఒక మాటను గుర్తు చేసుకుందాం. అదేంటంటే, చచ్చే వరకు కూడా నేను మంచి చేయడాన్ని ఆపను. నాకు ఎంతమంది అడ్డు వచ్చినా, ఎంతమంది ఎన్నెన్ని ప్రయత్నాలు చేసినా మంచి చేయడానికి నేను వెనుకంజ వెయ్యను. కారణం,
క్రీస్తు నాలో ఉన్నాడు, క్రీస్తు నీలో ఉన్నాడనే ధైర్యాన్ని ప్రతి క్రైస్తవుడు కూడా వాళ్ళ మైండ్లో, వాళ్ళ హృదయంలో గుర్తు చేసుకుంటే చాలండి, మనం క్రీస్తును పోలిన జీవితాన్ని జీవించగలుగుతాం. లేకపోతే నో. అందుకని ప్రభువే స్వయంగా ప్రశ్నిస్తూ మరి రెండవదిగా మనం గమనించాలి, ఆ యొక్క 11వ వచనంలో, అది చూచి వారి వెర్రి కోపముతో యేసుని ఏమి చేయుదమా అని మంతనములు సలుపసాగిరి. అనగా ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు మంచి చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకో, మనం తెలుగులో చాలా సామెతలు చెప్తూ ఉంటామండి. మంచి వాళ్ళు ఎక్కువ రోజు జీవించరు అంటూ ఉంటారు. మంచి రోజు అంటే 90 సంవత్సరాలు జీవించినాడు చెడువాడని కాదు. మంచి చేసేవానికి అన్ని విధాలుగా చెడు మాత్రమే ఎదురవుతుంటుంది. మరికొంతమంది తాను పట్టిన కుందేళ్లకు 3 కాళ్ళు, అదే న్యాయం, అదే కరెక్ట్ అనుకుంటుంటారు. కానీ మనం మెదడును ఉపయోగిస్తే తప్ప మనకు ఈ రియాలిటీ అర్థం కాదండి. ఈ రియాలిటీ యొక్క నిజాన్ని క్రీస్తు చెప్తున్నాడు. ఇదిగో సాతాను అబద్ధపు స్వభావం కలిగిన వాడు మానవుని మోసం చేసిందేదే అబద్ధముతో. నీ మధ్య, నా మధ్య, మన మధ్య అబద్ధాలు చెబుతూ జీవిస్తున్న వ్యక్తులను నువ్వు దయచేసి కన్నులు విప్పి ఆత్మీయ హృదయముతో కనిపెట్టు. నిజం చెప్పేవాడిని నువ్వు కనిపెట్టు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడిని కనిపెట్టు. ఉన్నది లేనట్టుగా చెప్పి మాయమాటలతో నిన్ను వావ్ నైస్ బాయ్ అనేటువంటి వాళ్ళతో కాదు. బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఎందుకంటే మనకు పొగిడినప్పుడు సంతోషం, డబ్బులు ఇచ్చినప్పుడు సంతోషం, గొప్ప గొప్ప అవకాశం ఇచ్చినప్పుడు సంతోషం. ఇది కాదండి, ఇది కాదు జీవితం. నిజమైన స్వభావాన్ని కలగాలి. ఆదిలోనే సాతాను మానవుని దేవునికి దూరం చేయడానికి ఉపయోగించినటువంటి ఒక పెద్ద సూత్రం అబద్ధం. ఈ యొక్క అబద్ధాన్ని చెప్పే వాళ్ళని నువ్వు గుర్తుపెట్టుకోకుండా, కనిపెట్టకుండా జీవిస్తున్నావంటే నీ యొక్క జీవితం ఒకరోజు నీ రోడ్డు ఆగిపోతుంది. ఆ రోజు నువ్వు చేతులు కడుక్కున్నా, ఆ రోజు సత్యాన్ని తెలుసుకున్నా, నువ్వు ఆ రోజు ఎన్ని గొప్ప గొప్ప ఆలోచనలు వచ్చినా ఆ రోజు నీకు తిరిగి రాదు. కావున ఆత్మీయ కన్నులు తెరవాలి. ఆత్మీయ కన్నులు తెరవాలంటే నీలో క్రీస్తు ఉండాలి. క్రీస్తు లేకపోతే ఆత్మీయ కన్నులు తెరవలేవు. ఎందుకంటే సాతాను ముందుంటాడు. ఈ ధర్మశాస్త్ర బోధకులు పరిచయాలు ఏ విధంగా అయితే యేసు ప్రభు చేస్తాడా అద్భుతం, తప్పుపడదాం అని చూస్తున్నారు. నీవు నేను మంచి చేసినప్పుడు కూడా చుట్టుపక్కల శత్రువులే ఉంటారండి. కానీ భయపడనక్కర్లేదు. ఎందుకు భయపడనక్కర్లేదంటే నువ్వు చేసేది సాతాను యొక్క పని కాదు, దేవుని యొక్క పని. ఒకరోజు యేసు ప్రభు మంచి చేసినప్పటికీ యేసు ప్రభునే స్వయంగా శిలువ మీద చంపిన వాళ్ళు నిన్ను నన్ను చంపరా, నిన్ను నన్ను అవమానపరచరా, నిన్ను నన్ను తప్పులు వెదకరా? అది సర్వసాధారణం. కానీ దేవుని యొక్క స్వభావం కలిగిన వాడు ఇతరుల తప్పును వెదకడు. ఇతరులు తప్పులు చేస్తున్నప్పటికీ మంచిని వెతకడానికి ప్రయత్నం చేస్తాడు, మంచి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. తను చచ్చే వరకు కూడా మంచి చేయాలనే ఆశతో జీవిస్తాడు. అది కేవలం ఊరికే మాటలతో చెప్తే రాదండి, అది నిజంగా మన హృదయంలో ఉంటేనే వస్తుంది. కావున ఈరోజు ఆ యొక్క ప్రభు ఏ విధంగా ఊచ చేయగలవానికి విశ్రాంతి దినం అయినప్పటికీ చేశాడు, అదేవిధంగా మనము ఈరోజు మంచిది కాదు, ఆ రోజు చెడ్డది అనే కాకుండా ప్రతిరోజు కూడా మనం మంచి చేయడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తును పోలిన జీవితాన్ని జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. క్రీస్తు మంచి చేయడంలో మనకు ఎల్లప్పుడూ కూడా తోడై ఉంటాడని గ్రహిద్దాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించిన ఈ బలి
సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అనటలా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, మాకు నిజమైన ప్రార్థనా తత్వమును శాంతి స్వభావమును నీ వరముగా దయచేయుము. ఈ అర్పణము ద్వారా మేము యోగ్యమైన విధముగా నీ వైభవమును పూజించు భాగ్యమును మాకు ప్రసాదింపము. మేము ఈ దివ్య కార్యమందు భక్తి శ్రద్ధలతో పాల్గొని నీతోనూ మా సహోదరులతోనూ విశ్వాసపాత్రమైన సఖ్యత కలిగి జీవించినట్లు దయచూపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటన మీ కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు శిలువ మరణ ఉత్థానముల నుండి ఆశ్చర్యకరమైన సంఘటనల ద్వారా మమ్ము పాప మరణముల నుండి విముక్తులను చేసెను. తద్వారా ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజ అను కీర్తిని మాకు ప్రాప్తింపచేసెను. అందువలన అంధకారం నుండి అద్భుతమైన నీ వెలుగులోనికి మమ్ము నడిపించిన నీ మహత్తర కార్యములను మేము ప్రపంచమంతా ప్రకటించుచున్నాము. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోకదలన్నిటితోనూ ఏకమై మీ మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనం చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర. ఆ విధముననే భోజనానంతరం పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనం చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు ఈ అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరక్తములందు పాలువారు మగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీ సము జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పొలిమేర జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణ చేయుము. ఉత్థాన నమ్మికతో చనిపోయిన మా సహోదరి ఈ సహోదరును, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్న తల్లిగా మరి మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత ఆర్నాల్డ్ జాన్సన్, పునీత జోసెఫ్ ఫెర్నాండెస్ గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో,
క్రీస్తు నందు సర్వశక్తి గలపిత అయిన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. మన యొక్క రక్షకుడి ఇచ్చిన పరమోపదేశాన్ని అనుసరించి భక్తితో ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసం వీక్షింపము. నీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తం నిత్య జీవకు మనల్ని కాపాడును గాక. ఆమేన్. రండిరా రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారము రండిరా రండి దైవ జనమా, ధన్యమైన మన ప్రభుని విందుకై. రండిరా రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారముకై. రండిరా రండి క్రీస్తు జనమా, ధన్యమైన మన ప్రభుని పొందుకై. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. పరమాత్ముని విందు పరలోకపు మందు, పరమాత్ముని విందు పరలోకపు మందు. ప్రీతితో లోకొనగా పరుగునారా రండి, ప్రీతితో లోకొనగా పరుగునారా రండి. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. విందు విందు కమ్మని విందు, విందు విందు క్రీస్తు ప్రభుని విందు.
క్రీస్తుని విందును స్వీకరించగరారే. క్షేమమైనది విందు, రక్షకుడేసుని విందు. శ్రీక్రీస్తుని విందును స్వీకరించగరారే. క్షేమమైనది విందు, రక్షకుడేసుని విందు. శాశ్వత జీవపు విందు, సర్వోన్నతుని పొందు. శాశ్వత జీవపు విందు, సర్వోన్నతుని పొందు. నిత్య జీవమిచ్చే విందు, పరమ ప్రసాదము ఈ విందు. నిత్య జీవమిచ్చే విందు, పరమ ప్రసాదము ఈ విందు. విందు విందు కమ్మని విందు, విందు విందు క్రీస్తు ప్రభుని విందు. ప్రేమనాథుని పొందులో ప్రేమధారలు చిందును. అమృతాన్ని మించిన విందు, అమరత్వాన్ని పంచును. ప్రేమనాథుని పొందులో ప్రేమధారలు చిందు. అమృతాన్ని మించిన విందు, అమరత్వాన్ని పంచు. మోక్షధాముని విందు, మహనీయునితో పొందు. మోక్షధాముని విందు, మహనీయునితో పొందు. సత్యవాక్కుల ఈ విందు, మోక్ష ప్రసాదం ఈ విందు. సత్యవాక్కుల ఈ విందు, మోక్ష ప్రసాదం ఈ విందు. విందు విందు కమ్మని విందు, విందు విందు క్రీస్తు ప్రభుని విందు. రండి రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారముకై. రండి రండి క్రీస్తు జనమా, ధన్యమైన మన ప్రభుని పొందుకై. విందుకై పరమ ప్రభు విందుకై. వడి వడిగా రండి వరములు పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై. వడి వడిగా రండి వరములు పొందుటకై. పరమాత్ముని విందు, పరలోకపు మందు. పరమాత్ముని విందు, పరలోకపు మందు. ప్రీతితో లోకొనగా పరుగులారా రండి. ప్రీతితో లోకొనగా పరుగులారా రండి. విందుకై పరమ ప్రభు విందుకై. వడి వడిగా రండి వరములు పొందుటకై. లోకమునకు వెలుగు నేనే, నన్ను అనుసరించువాడు అంధకారం నడువక జీవపు వెలుగును పొందును అని ప్రభువు నుడుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ వాక్కు ప్రసాదించు బలముతోనూ పవిత్ర ఆహారముతోనూ నీ విశ్వాసమును పోషించుచు దివ్య జీవనమును ప్రసాదించుచున్నావు. ఈ పరమ వరములను స్వీకరించు వీరు నిత్య జీవన భాగ్యమునకు కూడా అర్హులగునట్లు కృపజూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మదేవుడు మనలందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సద్గుణ రాశి ఓ మరియ
పొగడెదం. అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా, అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా. సద్గుణ రాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. పరలోక దూతలు నిన్ను పొగడగా, ధరయందు జనులు నుతించగా. పరలోక దూతలు నిన్ను పొగడగా, ధరయందు జనులు నుతించగా. మనుజాళి అంతటిలో మాన్యురాలవు, మార్గము చూపెడి దేవమాతవు. సద్గుణ రాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం.